దేవుని నామానికి వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడడానికి ఒక శ్రేష్టమైన వాక్యాన్ని తెలియపరుస్తూ వస్తున్నాడు. ఆ వాక్యాన్ని మనం చెప్పుకుందాం. ఇది నా జీవితంలో జరిగినటువంటి సంఘటన. దేవుడు నాతో మాట్లాడినటువంటి మాటలు. ముందు ప్రార్థన చేసుకొని దేవుని వాక్యానికి వెళ్దాం. శ్రేష్టమైన దేవా, దివ్యమైన దేవా, నమ్మదగిన దేవా, నీతిమంతుడా, పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, పరలోకపు రాజా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆపత్పరాలుడా, భక్తవత్సల, పరంధామ, జగదక్షక, ఆపత్పరుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాను. అది అంతవరకు మీ హస్తం మాకు తోడుగా ఉంచమని దేవాని యొక్క ఆత్మీయ సత్యాలు మాతో మీరు మాట్లాడవలసిందిగా వేడుకుంటాం. ఈ కొద్ది మాటలు దానిని ఏసైపేట అతి వినయంతో బ్రతిలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇవాళ లూకాసు వార్త 5వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 5వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. జనసమూహము దేవుని వాక్యమును వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన సరస్సు తీరమున నిలబడి ఆ సరస్సు తీరమునున్న రెండు దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుక్కొని చూడండి. వాక్యం మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంది. దేవాతి దేవుడు గమనసరిత్ సరస్సు తీరం దగ్గరికి వచ్చాడు. అక్కడ నిలిచి అని రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ మాటలు దేవుడు నాతో మాట్లాడడానికి ఇష్టపడినవాడిగా ఉంటున్నాడు. ఒకనొక దినాన ఆ టైంలో నా వయసు కనీసం 22 years అయి ఉంటుంది. అప్పటికే నాకు 2 బిడ్డలు, చిన్న పిల్లలు. నేను ఎక్కువగా స్త్రీలకు అక్కడ సండే స్కూల్ నడిపేదాన్ని. నడుపుతూ వచ్చేదాన్ని ఒక చర్చిలో. నేను అప్పుడు ఒక విశ్వాసి మటుకే ఉన్నాను, విశ్వాసిగా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమయంలో 2 గంటలకి స్త్రీల కుడిక పెద్ద ఆంటీ వాళ్ళతోటి, పెద్ద వయసు ఉన్న ఆంటీ వాళ్ళతోటి స్త్రీల కొడుక్కి వెళ్ళేదాన్ని. నేను ఒక అమ్మాయి కూడా నా వయసే, ఇద్దరం వెళ్ళేవాళ్ళం. నాకు 2 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్ని మండు టెండలో 2 గంటల ఆ ప్రాంతంలో స్త్రీల కొడుకు తీసుకువెళ్ళేదాన్ని. పాపను ఎత్తుకొని, బాబునేమో తప్పడుగులు వేస్తున్నాడు, కొద్దిసేపు నడిపించుకొని, లేదా ఎవరి చేతన్న వాళ్ళు ఎత్తుకునేవాళ్ళు తీసుకెళ్ళి చర్చిలోకి వెళ్ళాక నిద్రపోయేవాళ్ళు. మరి ఆంటీ వాళ్ళ వాక్యం వినేదాన్ని. ఓసారి ఇలా జరుగుతున్నప్పుడు ఓసారి వాళ్ళు ఏం చేశారంటే నన్ను వాక్యం చెప్పమన్నారు. నువ్వు బాగా చదువుకున్నావు కదా, నువ్వు వాక్యం చెప్పానంటే నేనేం చెప్పను, నాకేం చేతవు, వాళ్ళు ఏదైనా చెప్తే వినేదాన్ని, విశ్వాసిగా ఉన్నాను. అయినా చెప్పమని అడుగుతున్నట్టు వల్ల నేనేం చేశానంటే ఇంటికి వచ్చి ఆ రోజు రాత్రి దేవుని పాద సన్నిధిలో అడుగుతూ వచ్చాను. దేవుని పాద సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తూ అడుగుతూ వచ్చాను. ప్రభా, నాకు వాక్యం తెలియపరచినప్పుడు దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాను. పెన్ను పేపర్ తీసుకున్నాను, ఆయన చెప్తున్న మాట వ్రాస్తున్నాను. ఆయన అంటున్నాడు, గన్నెసరెతు సరస్సు తీరమున నిలిచి ఉన్నాను అంటున్నాడు. నిలిచినటువంటి ప్రియమైన దేవుని బిడ్డల వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. స్టాండర్డ్గా ప్రభు దగ్గర నిలవాలి మనం. ప్రియమైన నిలిచిన నువ్వు పడిపోకుండా చూసుకోవాలి. అటు ఇటు పడిపోతామో, తొట్టుతామో, జారిపోతామేమో చూసుకోవాలి. ప్రియమైన దేవుడు ఎక్కడ నిలబడ్డా ఒకసారి గమనించుకోవాలి. దేవుని సన్నిధానం నిలబడితే నువ్వు పడిపోయే వ్యక్తి కాదు, జారిపోయే వ్యక్తి కాదు, ఏ బురదలకు నువ్వు వెళ్ళలేవు. ఆయన దగ్గర నిలబడే వ్యక్తిగా ఉండాలి. ఎక్కడ నిలబడుతున్నావా? బ్రాంతి షాపులో నిలబడుతున్నావా? బురదగట్టులో నిలబడుతున్నావా? పాపని దగ్గర నిలబడుతున్నావా? రాత్రి జామున చెట్ల కింద ఉంటున్నావా? పొట్ల కింద ఉంటున్నావా? ఎక్కడ ఉంటున్నావు? దేవుని దగ్గర స్టాండర్డ్గా నిలబడు. ఆయన దగ్గర నువ్వు కానీ స్టాండర్డ్గా నిలబడినట్లయితే ప్రియమైన దేవుని అందుకే అంటున్నాడు కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనంలో మాట్లాడుతున్నాడు. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతోను మేము ప్రతి మనిషిని బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటిస్తున్నాము. బుద్ధి చెప్తున్నారంట, బోధిస్తున్నారంట, ప్రియమైన దేవుని బిడ్డలు ప్రకటిస్తున్నారట. కానీ నిలిచిన నువ్వు, దేవుళ్ళ నిలబడ్డ నువ్వు ఇతరులకి బుద్ధి చెప్పే వ్యక్తిగా ఉండాలి.
ఇతరులకి ప్రియమైన దేవుని బిడ్డలను బోధించే వ్యక్తిగా ఉండాలి, ప్రకటించే వ్యక్తిగా ఉండాలి. యేసుక్రీస్తు వారు గమన సరస్సు తీరమున నిలబడి ఉన్నాడు. రెండోదిగా ఆయన మాట్లాడుతున్న మాట చూడండి, ఏమంటున్నాడు ఆయన. లూకా సువార్త 5వ అధ్యాయంలో చూడండి ఏం రాయబడింది అక్కడ. ఆయన సరస్సు తీరమున ఉన్న రెండు దోణులను చూచాను. చాలు, 2 దోణులను చూచాడంట. ముందు ఏం చేస్తున్నాడు ఆయన? చూస్తూ ఉన్నాడు. ఏది మంచిగా ఉందా, ఏది చెడుగా ఉందా, దేంట్లో ఎక్కాలని. ప్రియ సోదరి, ఇప్పుడు ఎవరైనా మంచిగా ఉంటేనే దాని మీద ఎక్కుతారు, లేకపోతే ఎక్కడం. యేసుక్రీస్తు వారు కూడా ఏది మంచి, 2 ఉన్నాయి అక్కడ. ఏది మంచిగా ఉందో చూస్తున్నాడు. ప్రియమైన సోదరి, నువ్వు మంచిగా ఉన్నట్లయితే, నీలో సత్క్రియ కల్పించినట్లయితే, నీ మంచి భావాలు కల్పించినట్లయితే, దేవుల్లో ఎదిగే అనుభవాలను కల్పించినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను చూసే వ్యక్తిగా ఉంటాడు. ఏది మంచిగా ఉందని చూడడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. నువ్వు ఎలా కనిపిస్తున్నావు ఆయన కంటికి, నువ్వు ఏ విధంగా ఉంటున్నావు ఆయన కంటికి, ప్రియ సోదరి ఎలాగ జీవిస్తున్నావు ఆయన కంటికి. ఆయనైతే నిన్ను చూస్తూ ఉన్నాడు, నీ దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నాడు, నీలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియ సోదరి, ఏది మంచిగా ఉందో అది ఎక్కడానికి ఇష్టపడుతూ వస్తున్నాడు. చూడండి ఏమన్నాడు ఆయన. అంటున్న మాట కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 6వ వచనం. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 6వ వచనం. నువ్వు అంతరంగములో సత్యమును కోరుచున్నావు, ఆంతర్యమున అంతరంగంలో ఏం కోరుతున్నాడంట? సత్యాన్ని కోరుతున్నాడంట. ఈ సోదరే, ఈ సత్యం నీలో ఉంటే, నీ అంతరంగంలో ఈ మంచి నీలో నిలుకొని ఉంటే, ఎలాంటి దుష్ఫలితాలు నీ జీవితంలో కనబడిపోతే ఆయన నేను చూసే వ్యక్తి కనిపిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా 10వ వచనంలో ఎవరు రాయబడి చూడండి. 5వ అధ్యాయం 10వ వచనం. దేవా నా హృదయములో నాకు శుద్ధ హృదయము కలగచేయము. ఏమన్నాడు? చాలు, నా అంతరంగంలో స్థిరమైన మనసును పుట్టించము. హృదయంలో ఏం కావాలంట? శుద్ధ హృదయము కలగచేయమంటున్నాడు. అందుకని నువ్వు హృదయం శుద్ధంగా ఉన్నట్లయితే, పరిశుద్ధంగా ఉన్నట్లయితే, దేవునికి ఇష్టమైనటువంటి హృదయంగా ఉన్నట్లయితే ఆయన నిన్ను చూసే వ్యక్తిగా ఉంటాడు అని చెప్పబడింది. ప్రియ సోదరి, ఇంకొక మాట అనుకుందాం. చూచిన నీ జీవితంలో ఆయన ఇంకొక మాట నీతో మాట్లాడిపించడం ఇష్టపడుతున్నాడు, ఇష్టపడే దేవుడుగా ఉంటున్నాడు. చూడండి, అదేవిధంగా లూకా సువార్తలో వలలు వేసేవాడుగా ఉంటున్నాడు. వలలు కడుక్కుంటూ ఉన్నారు వాళ్ళు. చూడండి, జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండరి. ఈ సోదరి వలలు కడుక్కుంటున్నారంట. ఈ వల హృదయానికి సాదృశ్యమైంది. ఏ ఉన్నాయో దాంట్లో, ఏ ముళ్ళు ఉన్నాయో, ఏ ఆయస్కరమైనవి ఉన్నాయో, ఏ గచ్చలు ఉన్నాయో, ఏ పొదలు ఉన్నాయో, ఏ జలపెంకులు ఉన్నాయో, ఏ గవ పొలుకులు ఉన్నాయో, వలలు శుభ్రం చేసుకుంటున్నారు. ఈ వల హృదయానికి సాదృశ్యమైంది. నీ హృదయం ఎలాగుంది? నీ హృదయము పరిశుద్ధంగా ఉందా? ఇంకా నీ హృదయము, ఈ హృదయం అనే వల ఎలా కనపడుతూ ఉంది? ప్రియమైన సహోదరి, గచ్చ పొదలతో నిండుకుందా? ముళ్ళ పొదలతో నిండుకుందా? బలరక్కస చెట్లతో నిండుకుందా? బూతులతో నింపుకుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయం వ్యభిచారంతో నింపుకుందా? దేవునికి ఆస్కారమైనటువంటి పరిస్థితి నీ జీవితంలో కనబడుతుందా? ఇవన్నీ ఉంటే కడుక్కోవాలి. ఈ కడుక్కున్నప్పుడే ఆయన ఎక్కడానికి ఇష్టపడతాడు, నేను ఒక రావడానికి ఇష్టపడతాడు. నీ సోదరి, ఈ కడుక్కున్న అనుభవం నీ జీవితంలో కనబడుతుందా లేదా? నువ్వు ఎలాగుంటున్నావు దేవుని దగ్గర? ప్రియమైన సోదరి, ఈ వల అనేటువంటి హృదయాన్ని బాగా కడుక్కున్న వ్యక్తిగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఎలాగ కనిపిస్తున్నావు? చూడండి ఏం రాయబడిందో. మత్తయి సువార్త 5వ అధ్యాయం 15-16 వచనాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయం. దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారి కన్నులకి వెలిగించుటకై దీపస్తంభం మీద పెట్టెదరు. ప్రియమైన దేవుని బిడ్డ, వెలిగించుటకై దీపస్తంభం మీద. ఇంకేమన్నాడు చూడండి 16వ వచనంలో. మనుషులు అది కావాలి. మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున తండ్రి మహిమపరచబడినట్లు వారి ఎదుట అది వెలుగులు ప్రకాశం. ఈ వాక్యం నాకు వాళ్ళ ఇష్టం అండి. ప్రియమైన దేవుని వెళ్ళారా, నువ్వు నీ సత్క్రియ చూసి నీ దగ్గర ఉన్న వాళ్ళు ఇష్టపడి దేవుని మహిమపరిచేవారుగా ఉండాలి. సరే, హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని వెళ్ళారా, మహిమపరిచేవారుగా ఉండాలి. ఇలాగ దేవుడు మాట్లాడుతున్నాడు మనల్ని. వలలో కడుక్కున్న అనుభవాలు,
నీ సత్క్రియ నీలో కనబడినప్పుడే నిన్ను చూసి నీ పక్కన వారు, నీ చుట్టుపక్కల వారు, నీ ఇంటి పక్కల వాళ్ళు కూడా నీ దేవుని, నువ్వు నమ్ముకున్న దేవుణ్ణి, నీ క్రైస్తవ్యాన్ని చూసి, నువ్వు పడుతున్న బ్రతుకును చూసి, నువ్వు దేవుళ్ళ ఉంటున్న విధానం చూసి, నీ సత్ప్రవర్తన చూసి వాడు నువ్వు నమ్ముకున్న దేవుడు చాలా గొప్పవాడని వాడు మహిమ తెస్తారట. హల్లెలూయా. అంత మహిమ తెచ్చే వారముగా మన జీవితంలో ఉండాలని దేవాదేవుడు కోరుకుంటున్నాడు. 1 పేతురు 2 అధ్యాయం 11, 12 వచ్చినాము. 1 పేతురు 2 అధ్యాయం 2 ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా 1 పేతురు 2 అధ్యాయం 11, 12 వచ్చినాము. ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశులను విడిచిపెట్టి అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచినట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని. అది మనకు కావాల్సిన వాక్యం. మంచి ప్రవర్తన గలవారై ఉండాలి. మనం ఎలా ఉండాలంట? మంచి ప్రవర్తన గలవారై ఉంటేనే నీ యొక్క వరలోకి, నీ ధోనిలోకి, నీ హృదయంలోకి ఆయన రాగలుగుతాడు అని చెప్తున్నాడు. ఇంకొక మాట మనం చదువుకున్నాం చూడండి. వరల కడుగుకొనుంటున్నారు, వాళ్ళు వరల కడుక్కుంటున్నారు. 1 కొరింథీ 6 అధ్యాయం 11 వచ్చిన 1 కొరింథీ 6 అధ్యాయం 11 వచ్చిన గమనించినట్లయితే ప్రియ సోదరే, వరల కడుక్కుంటున్నాను అనుభవాలు మీలో కొందరు అట్టివారై ఉండి ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడాలి. యేసుక్రీస్తు రక్తంలో మీరు కడగబడి మీరు నీతిమంతులుగా తీర్చబడాలి. ఒకప్పుడు మీరు దోషకులుగా ఉన్నారు, ఒకప్పుడు మీరు బూతులు మాట్లాడేవారుగా ఉన్నారు, లోబులుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఆయుష్కరంగా కలగచేసే వారుగా మీరు కనబడుతున్నారు. కానీ ఇప్పుడైతే ఎలా ఉండాలంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడినప్పుడే అంటే కడగబడాలి. ముందు నువ్వు కడగబడితే నువ్వు ధన్యవాదమే. కడగబడితే ఆయన నీ దగ్గరికి రావడానికి ఇష్టపడతాడు. ఎలాగున్నావు చూడండి. ఇంకో మాట మనం గమనిద్దాం. 1 యోహాను 1:9 చూద్దాం. 1 యోహాను 1:9 ఆయన వరల కడుక్కుని వరల ఏ విధంగా కడుక్కోవాలి అయితే వరల కడుక్కుంటున్నారంట. నువ్వు ఎలాగ నీ హృదయం వల కడుక్కోవాలి. మన పాపములను మనం నమ్మదగిన వారమును ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి ఎలాగంట మన పాపములు మనం ఏం చేయాలంట? ఒప్పుకోవాలంట, దేవుని దగ్గర చెప్పుకోవాలంట. అలాగే చెప్పుకున్నప్పుడే ఆయన నిన్ను క్షమించి దుర్నీతి నుంచి నిన్ను కాపాడుతాడ. ఈ సోదరి అలాగే ఎప్పుడైనా ఒప్పుకున్నావా? దేవుని దగ్గర చెప్పుకున్నావా? ఇంకా దేవునికి ఆయుష్కరంగా నడుచుకున్నట్టు జాబితాలో ఉంటున్నావా? దేవుడిని బాధపరిచే వ్యక్తి కనిపిస్తున్నావా? దేవునికి దూరమైన జీవితంలో కనిపిస్తున్నావా? అలాగుంటే నీ వల ఎవరు కడుక్కుంటావు? నీ హృదయం వల ఎలా కడగబడద్ది? ఎలా కనుక్కుంటావు? నీలోకి ఎలాగొస్తాడు ఆయన? ఈ సోదరి ఎలాగున్నావు? వల కనుక్కునే అనుభవాలు మన జీవితంలో కనబడాలి. ఇంకా నీ వల అజితేంద్రితో నిండుకొని ఉందా? ఇంకా నీ యొక్క వల దోపిడితో నిండుకొని ఉందా? నీ వల ఇంకా దేవునికి అపవాద శక్తులతో నిండుకొని ఉందా? ఇంకా నీ యొక్క వల ప్రియమైన దుర్మార్గంతో నిండుకొని ఉందా? ఎలాగున్నావు? ఇవన్నీ ఉంటే తీసేసుకున్నప్పుడే, అది కడుక్కున్నప్పుడే, యేసు రక్తంలో కడగబడినప్పుడే ఆయన నీ వలలోకి, నీ దూరమైన హృదయములకి ఆయన రాగలుగుతాడు అని వాక్యం సెలవిస్తుంది. ప్రకటన గ్రంథం 7:14 చూద్దాం. ప్రకటన గ్రంథం 7:14 చూద్దాం. వీరట అయ్యా నీకే తెలియనగా వారిలాగా చెప్పాను, మీరు మహాశ్రమ నుంచి వచ్చిన వాళ్ళు, గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన వారు, ఉతుక్కున్నవారు. ఎవరు వీళ్ళు? అయ్యా ఎక్కడి నుంచి వచ్చారు అయ్యా వీళ్ళు అంటే, వీళ్ళు మహావస్త్రముల నుంచి వచ్చారు. వాళ్ళు యేసుక్రీస్తు రక్తంలో అయ్యా వాళ్ళ పుగటలు ఉతుక్కున్నారు. అవి ప్రియమైన దేవుడు తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? యేసుక్రీస్తు రక్తంలో కడగబడినవారు. ఇప్పుడు మనం అనుకుందాం, వాళ్ళు దేవుళ్ళు కడగబడ్డారంట. యేసుక్రీస్తు రక్తంలో కడగబడినప్పుడు వాళ్ళ వస్త్రాలు ఎర్రగా కావాలి కదా. ఎలా ఉన్నాయంట? అవి తెల్లగా ఉన్నాయంట. యేసుక్రీస్తు రక్తం నీ వస్త్రాలు నిన్ను తెల్లగా చేస్తాయి. ఏమంటాడు దావీదు గారు? నన్ను హిమం అంటే తెల్లబర్చాయి అంటాడు, గొరుబొచ్చు కంటే తెల్లబర్చాయి అంటాడు. నా పాపాలు కెంపు వలి ఎర్రగా ఉన్నాయి.
ఎర్రగా ఉన్న నీ జీవితాన్ని తెల్లగా మార్చడానికి ఇష్టపడతాడు. ఇంకా నీ జీవితంలో ఎరుపుదనం ఉందా? ఇంకా నీ జీవితం ఎలాగుంది? కడగబడేటి ఎర్ర రక్తం కడుక్కోని పరిస్థితులు నీ జీవితాలు కనబడుతున్నాయా? ఆయన దగ్గరికి రా. నేను కడగడానికి ఇష్టపడతాడు, నేను బాగు చేయడానికి ఇష్టపడతాడు, నిన్ను దుర్నీతి నుంచి పక్కకు తీసుకెళ్ళడానికి ఇష్టపడతాడు నా దేవుడు. నువ్వు ఎలా కనిపిస్తున్నావు? ప్లీజ్ సోదరి, ఇంకొక మాటకు మనం వెళ్దాం. ఆయన ధోని ఎక్కాడ, ధోని ఎక్కాడ. ఆయన ఆయన ఆ దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయము అంటున్నాడు. దరి నుండి కొంచెం ఆయన ధోని ఎక్కాడంట. చూడండి, వాక్యం గమనిద్దాం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం, 13వ వచనం. ద్వితీయోపదేశకాండం. కాబట్టి మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించుడి, ఆయన సేవింపవలెనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలు జాగ్రత్తగా విని ఎడల మీ దేశమునకు వర్షము. అది ఏమిటాడంట? ఆయనతో ఉంటే ఆయన దోరులో నువ్వు ఎక్కితే, నీ దోరులో ఆయన ఎక్కితే ఆయన నీకు ఏం చేస్తారంట? మీ తొలకరి వర్షమును, కడవరి వర్షాన్ని నీకు కుమ్మరిస్తాడని చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు ఆయన? నీ ధాన్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను ప్రియమైన దేవుని బిడ్డ, అవి కూడా నువ్వు కూర్చుకుంటావంట. ఎప్పుడో తెలుసా? అంతేకాక నీ పశువులకు గడ్డను కూడా ఆయన ఒలిపేస్తే ఎంత మంచి మాట. ఆయన నీలో ఎక్కితే, ఆయన నీ దగ్గరకు ఉంటే, ఆయన నీలో ఉంటే ఆ దూరంలో ఎక్కెను అని రాయబడింది. ఎక్కి కూర్చుంటే, ఎక్కితేనే నీకు అన్ని సఫలము దయచగల దేవుడు అని వాక్యం సెలవిస్తుంది. 1 సమూయేలు 6వ అధ్యాయం 7వ వచనం. 1 సమూయేలు 6వ అధ్యాయం 7వ వచనం. ప్రియ సోదరి, వాక్యాన్ని గమనిద్దాం. వాక్యం మీద శ్రద్ధ పెట్టండి, వాక్యం మీద మనసు పెట్టండి. కాబట్టి మీరు క్రొత్త బండి ఒకటి చేయించి కాడిమోయని పాడి ఆవులను. ప్రియమైన దేవుని బిడ్డల వాక్యం సెలవిస్తుంది. 1 సమూయేలు 16:7. 1 సమూయేలు 16:7 మనం గమనిద్దాం. అయితే యెహోవా హృదయమును సమూయేలు దగ్గరకు వచ్చేలాగా అంటున్నాడు. అతని రూపమును, అతని ఎత్తును లక్ష్య పెట్టకుమో. మనుషులు లక్ష్య పెట్టింది నేను, యెహోవా లక్ష్య పెట్టడు. నువ్వు మనిషి యొక్క రూపురేఖలను చూస్తున్నావేమో. వాడు ఎలాగున్నారా? మెళ్ళ దండలు వేసుకున్నారా? ప్రియమైన పట్టు వస్త్రాలు ధరించారా? ఎలాగున్నారు వాళ్ళు? సొగుసుగా ఉన్నారా? అందంగా ఉన్నారా? ఎలాగున్నారా అని చూస్తున్నావా? ఈ గాజు నేను కోరుకునేదే, హృదయాన్ని కోరుకునేవాడిని. నేను హృదయాన్ని లక్ష్యం చేసేవాడిని. ఎవరుకున్నా నువ్వు పై రూపాయలు లక్ష్యం చేస్తున్నావా? పై రూపాయలు నువ్వు పొగుడుకుంటున్నావా? పై రూపాయలు నువ్వు చూస్తున్నావా? ప్రేమైన దేవుడు పెట్టాలా? దేవుడు అది కోరుకోట్లా, హృదయంతరంగానే కోరుకుంటున్నాడు. నీ హృదయంతరంగం ఎలా ఉంది? ఇంకా చీకటితో నిండుకొని ఉందా? పశ్చాత్తాపడే వ్యక్తిగా నువ్వు కనిపిస్తున్నావా? దేవుళ్ళ జీవించే వ్యక్తిగా నువ్వు కనిపిస్తున్నావా? ప్రియ సోదరి, ఎలా ఉన్నావు దేవుని దృష్టిలో? నువ్వు ఎలా కనపడుతున్నావు? సమూయేలుతో అంటున్నాడు, సమూయేలు నువ్వు పై రూపాయలు కాదు లక్ష్యం చేశావే, హృదయంతరంగానే చూసే వ్యక్తిగా కనపడవు. ఆయనని ఇప్పుడు మనలో ఎక్కినటువంటి అనుభవం గురించి మనం చెప్పుకుంటున్నాం. చూడండి, 2 రోజుల 5వ అధ్యాయం 26వ వచనం. అంతటి ఎలీషా వానితో ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో రాలేదా? ప్రియమైన వెళ్ళారా? ఎంత మంచి వాక్యం అమ్మ ఇది. ఎలీషా అంటున్నాడు గెహాజీతో, గెహాజీ, ఆ మనిషి రథం దిగి నీ దగ్గరకు వచ్చి నువ్వు అడిగి నీ ఇస్తున్నప్పుడు నా మనసు నీతో రాలేదా? ఎవరుకున్నావు నువ్వు? నేను చూడలేదు అనుకుంటున్నావా? దేవుడు నాతో మాట్లాడలేదు అనుకుంటున్నావా? దేవుడు నాకు తెలియపరచలేదు అనుకుంటున్నావా? జాగ్రత్త సుమా. దైవ సేవకులని తేలిగ్గా చేయబాకండి. దైవ సేవకుల్ని అల్పంగా చూడబాకండి. దైవ సేవకుల్ని ఏదో అనుకోబాకండి. దైవ సేవకుల్ని ఏదో నామమాత్రం అనుకోబాకండి. దైవ సేవకుల్ని తుచ్చంగా చూడబాకండి. ఈ సోదరే, ఎవరుకుంటున్నావు? ఎలిషాలో ఉన్నాను ఎవరుకుంటున్నావు? నువ్వు అవి తీసుకుంటున్నప్పుడు నా మనస్సు నీతో రాలేదా? జాగ్రత్తమ్మా. ఇలాంటి మనసు కలిగి ఉంటే, ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నట్లయితే నీ ధోరణిలోకి ఆయన ఎక్కడో, నీ ధోరణిలోకి ఆయన రాడో. నీ సోదరే, నువ్వు ఎలాగున్నావు? ఇలాంటి మనస్తత్వం నువ్వు కలిగి ఉన్నట్లయితే ఎప్పటికి కూడా నువ్వు దేవుణ్ణి మర్చిపోవలసిన వ్యక్తివే. ఏమన్నాడు? అలాగ నువ్వు తీసుకున్నప్పుడు నీకు కుష్టి కలుగును కాక అన్నాడు. సోదరే, ప్రియ జాగ్రత్త సుమా. ఇలాంటి లక్షణాలు నీ జీవితంలో కనిపిస్తే ఏదో ఒకటి నీ జీవితంలో అనుభవించక తప్పదంతే. నువ్వు ఎలా కనిపిస్తున్నావు? నిశ్చయనా
నెక్స్ట్ ఆయన మనం చూసినట్టయితే కొంచెము త్రోయము అంటున్నాడు. కొంచెం ముందుకు త్రోయము అంటున్నాడు. దరి నుండి కొంచెము త్రోయము అని చెప్తాడు. కొంచెం లోపలికి దయ్యం అంటున్నాడు. కొంచెం లోపలికి వెళ్ళాలి. కొంచెం లోపలికి వెళితే నువ్వు ఎలాంటి అనుభవాలు ఎదుర్కొంటావో గమనిద్దాం. యోబు గ్రంథం 19:25 యోబు గ్రంథం 19:25 అయితే నా విమోచకుడు సజీవుడని తర్వాత ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుతున్నాను. కొంచెం అనుభవాలకు ముందు కొంచెం త్రోయబడినప్పుడు, కొంచెం అనుభవాలకు వెళ్ళినప్పుడు ఏం చూస్తామంటే నా విమోచకుడు సజీవుడు. అన్నీ కోల్పోయినా, ఆస్తి నష్టం అంతా పాలైనా, బిడ్డలు కోల్పోయినా, అన్నీ కోల్పోయినా దేవుని మర్చిపోలా. శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా ఏమన్నాడు ఆయన నా సజీవుడు, నా విమోచకుడు, ఆయన ఒక దినాన్ని నేను చూస్తాను అని చెప్పు. ఒక అనుభవంలోకి వెళ్ళినప్పుడు, దేవునితో నువ్వు చుట్టుముట్టుకున్నప్పుడు, దేవుని ఆత్మీయ స్థితి నువ్వు పొందినప్పుడు, దేవుని ఆత్మలో తీవ్రతను కలిగిన వ్యక్తిగా ఉంటున్నప్పుడు ఈ మాటలు అనగలుగుతావు, ఈ మాటలు చెప్పగలుగుతావు, ఈ విధంగా నిలవగలుగుతావు, నిలకడగా నిలవగలుగుతావు. ప్రియ సోదరే, ఏమన్నాడు ఆయన నాకు నా విమోచకుడు, నా సజీవుడు విమోచకుడు అని చెప్తున్నాడు. ఎవరు చెప్తారు ఈ మాట ఎవరు చెప్తారు? ప్రియ సోదరే, యోబు మాట గొప్ప మాట ఆయన మాట్లాడుతున్నాడు. నువ్వు ఎలాగున్నావు? ఏ స్థితి కలిగిన వ్యక్తిగా ఉంటున్నావు? మత్తయి సువార్త 11:28 చూద్దాం. మత్తయి సువార్త 11:28 చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 11:28. నా ఎత్తుకు రండి, మీకు విశ్రాంతి కలుగ చేస్తానంటాడు. ఎంత ప్రయాసతో ఉన్నావో, ఎంత దిగులతో ఉన్నావో, ఎంత విచారపడుతున్నావో, ఏది కావాలనుకుంటున్నావో, ఇంకా పెళ్లి కాని పరిస్థితిలో ఉంటున్నావా, ఇంకా సంతానమైన పరిస్థితిలో ఉంటున్నావా, అప్పులతో పాలై ఉన్నావా, ఇంకా ఎలాంటి దీనమైన స్థితిలో ఉంటున్నావా, ఏడుస్తున్నావా, ప్రలాపిస్తున్నావా, రా నా దగ్గరికి, నీ భారం నేను తీరుస్తాను, నీ భారం నేను తీర్చే వ్యక్తిగా ఉంటే నా దగ్గరికి రా అంటున్నాడు ఆయన. ప్రియ సోదరి, నువ్వు ఎలాగున్నావు? దేవుని దృష్టిలో నువ్వు ఎలా కనపడుతున్నావు? ఎలాగుంటున్నావు? చూడండి, లోకాసు వార్త 5:4 అంటున్నాడు. ఆయన కూర్చుంటున్నాడంట. ఇప్పుడు ఎక్కాడు, దోనిలో ఎక్కాడు. ఇప్పుడు ఎలాగున్నాడు? కూర్చుంటున్నాడు. కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి చాలు. ఏం చేస్తున్నాడు? ఇప్పుడు కొంచెం త్రోయమని అడిగాడు గర్భం నుంచి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కూర్చొని త్రోయమన్నప్పుడు త్రోసి అనుభవాల్లో ఎలాంటి అనుభవాలు నువ్వు కలిగి ఉన్నావో చెప్పుకున్నావు. ఇప్పుడు ఎక్కి కూర్చున్నవాడుగా ఉంటున్నాడు. 2 ఎప్పుడైతే ఆ దోనిలోకి ఎక్కి కూర్చున్నాడో అన్నీ కూడా వండర్ఫుల్ కార్యాలు జరుగుతాయి. నీ హృదయంలో ఎప్పుడైతే కూర్చుంటాడో ప్రియ సోదరి, ఎప్పుడు నీ హృదయంలో తిష్ట వేస్తాడో, నీ హృదయంలోకి ఎప్పుడైతే వస్తాడో ఆయన, నీ హృదయంలో ఉన్నాక నిర్ధారించుకుంటాడో గొప్ప కార్యాలు జరుగుతాయి. చూడండి, దేవుడు చేస్తాడు. పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు, నీ గర్భఫలం దీవించబడుతుంది, నీ భూఫలము, నీ పశువులు, దిక్కుడెద్దులు, గొర్రె మేకలు దీవింపబడను. అనేక ఆఖరికి నువ్వు పిండు పిసుకు తొట్టి కూడా దీవించబడను. ఎప్పుడు తగ్గదట? ఆయన నీ దగ్గరకు వచ్చి కూర్చున్నప్పుడే. జాగ్రత్త మనం ఎలా ఉన్నావు? దావీదు అంటున్నాడు, అయ్యా నన్ను తోసివేయమాకయ్యా, అయ్యా నన్ను నెట్టివేయమాకయ్యా, నీ దగ్గరకు వస్తే అయ్యా నన్ను క్షమించాయి అంటున్నాడు. ఇటు అనుభవంలో నువ్వు ఉన్నావా లేదా? ఇటు అనుభవంలో దేవుని అడిగే వ్యక్తిగా నువ్వు కనిపిస్తున్నావా లేదా? అయ్యా నా పాపాలు క్షమించు, అయ్యా నా దోషాలు పరిహరించు, అయ్యా ఒక్కసారి నా వైపు చూడు నాయన అని అడుగుతున్నావా? సోదరే, వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. 28:3 అంటున్నాడు, లోపల బయట నువ్వు దీవించబడతావంటున్నావు. గొర్రె మేకలు దుక్కిటెద్దులు అన్నీ కూడా దీవించబడతాయి అని చెప్తున్నాడు. లోతుకి వెళ్ళే అనుభవంలోకి వెళ్తున్నాం. ఈ లోతు అనుభవంలోకి వెళుతున్నప్పుడు నీకెన్నో గచ్చ పదాళ్ళు, ముళ్ళ పదాళ్ళు, పెంకులు, సీసాలు, అనేకమైన గవ్వలు నీకు ఎదుర్కొంటా అనేకమైన వస్తాయి. వీటన్నిటి కూడా తొలగించుకోవాలి, దూరపరచుకోవాలి. యేసయ్య నీ హృదయంలో దూరంలో ఇప్పుడు ఎక్కువ కూర్చున్నవాడుగా ఉంటున్నాడు. ఆత్మలో తీవ్రత కలిగిన వారుగా ఉండాలి. ఎంతగానో దేవుని బతుకులేని అనుభవాలకు మన జీవితం అవ్వాలి. అందుకే పౌలు అంటున్నాడు, నేను బ్రతుకున్న క్రీస్తు కొరకే, చావైనా పరండి అంటాడు. ఈ సేము ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో బ్రతుకున్నా చనిపోయినా నీతో ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రియ సోదరే, నువ్వు ఎలాగున్నావు? నేను ఎలాంటి అనుభవాలను కలిగిన వ్యక్తిగా కనపడుతున్నావు. నెక్స్ట్ తర్వాత ఆయన అంటున్నాడు, లోకాసు వార్త 5:4 మీ వలలు వేయుడి. ఏమంటున్నాడు? లోపలికి నడిపించబోయిన తర్వాత అంటున్నాడు,
వలలు వేడి ఆయన బోధించుట చాలించిన తర్వాత మీరు దోణులకు లోతులకు లేపించి చేపల పట్టుటకు వలలు వేడి. లోతుకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు లోతు అనుభవంలోకి వెళ్ళిపోయాడు. సోదరి, లోతైన అనుభవంలోకి నువ్వు వెళ్ళాలి. లోతైన స్థితిలోకి వెళ్ళాలి. ఏంటి లోతైన అనుభవాలంటే? శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, దోషాలు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి. ఇవన్నీ సహించే వ్యక్తిగా ఉండాలి. యేసుక్రీస్తు నీ జీవితంలోకి వచ్చిన తర్వాత అనేకమైన దోషాల పాలవుతావు, నిందల పాలవుతావు. అయినా సహించాలి. ఎందుకు తెలుసా? ఆయన నీలో ఉన్నాడు. ఆయన నీతో ఉంటున్నాడు. ఆయన నీ కొరకు ఉన్నాడు. ఆయన కొరకు నువ్వు జీవించే వ్యక్తిగా కనపడాలని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే చేపలు పట్టే అనుభవంలో మనం గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డారా, ఇదిగో ఇక్కడ వేయండి చేపలు అంటున్నాడు, ఇక్కడ వేయండి వలలు అంటున్నాడు. పేతురయ్య అంటున్నాడు, అయ్యా రాత్రి అంతా మేము ప్రయాసపడ్డాం, రాత్రి అంతా మేల్కొన్నాం. ఈ సోదరి, ఎవరికి చేపలు ఎక్కడ పడతాయి, వలలు ఎక్కడేస్తే చేపలు పడతాయి ఎవరికి తెలుసు? అండి? పేతులకు తెలుసు. యేసయ్యకి తెలుసా? ఆయన బెස්සవాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, చేపలు ఎప్పుడు పడుతుంటారు, వాళ్ళకి తెలుసు ఎక్కడ ఏ మూలేస్తే చేపలు. యేసయ్యకి ఏం తెలుసు? ఆయన ఒడ్రేగి కదా, ఆయన ఏం జాలు కాదు కదా, ఎలా వస్తే ఎలా పడతాం? ప్రియమైన దేవుని బిడ్డారా, అయినప్పటికీ ఇక్కడ వలలు వేయడి అనగానే పేతురు వలలు వేయడానికి ఇష్టపడుతున్నాడు. పేతురు విధేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈ పేతురు ఎంతగానో ఆయన మాట ఏదో నమ్మకం ఇచ్చేవాడుగా కనపడుతున్నాడు. పేతురు ఆయన మాటను ధిక్కరించలా, ఆయన మాట వినే వ్యక్తిగా, లోబడిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ప్రియ సోదరే, అక్కడ వలలు వేశారో లేదో, విస్తారమైన చేపలు పట్టారు. హల్లెలూయా! విస్తారమైన చేపలు పట్టారంట. వాళ్ళు ఒకరొకరు సైగ చేసుకొని వచ్చి ఆ చేపలంట పడితేనంటే పీగుతున్నాయంట, వలలు పీగుతున్నాయంట. ఈ సోదరే, ఆ పేతులతో ఉన్నవాళ్ళు అనేక మంది పేతులు విస్మయమునందెను, ఆశ్చర్యపడ్డారంట. ప్రియ సోదరి, నా దేవుడు చేసిన గొప్ప కార్యాలకి విస్మయమునందెను. మన జీవితాల్లో కూడా ఆయన గొప్పగా కార్యాలు చేయగల దేవుడు ఆయన. మన జీవితానికి ఎప్పుడు ఆయన మనలో ఉంటే, ఆయనతో నువ్వు ఉంటే నీ జీవితంలో ఎప్పుడు గొప్ప కార్యాలే. ప్రియ సోదరి, గొప్ప కార్యం నువ్వు చూస్తావు. అదేమో తెలుసా? వలలు వేయండి. ప్రతి ఒక్క కాపరి వలలు వేసే అనుభవాలకి ఉండాలి. ప్రతి ఒక్క దైవ సేవకుడు వలలు వేసే అనుభవాలనే ఉండాలి. చేపలు పడవలను వల వేయకుండా మానమాకనువా, లోతుగా రా, లోపలికి రా, వల వేయాలి. ఎప్పుడు చేపలు పడతాయో నీకు తెలియదు, చేపలు పడతాయి. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఆ మాట చెప్పారో, విస్తారమైన చేపలు, అప్పుడు పేతురు గారికి దెమ్మ తిరిగిపోయింది. ఏమంటాడు తెలుసా? అయ్యా, ప్రకృతి నీ చేతిలో ఉందయ్యా, అధికారం నీ చేతిలో ఉంది నాయన. అయ్యా, ఈ సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తవు నువ్వు నాయన. ఈ ప్రకృతి నీ చేతిలో ఉంది, నువ్వు సృష్టించడు అయ్యా. గడగడ ఉడికిపోయాడంట పేతురు. అయ్యా, నేను పాపినయ్యా, నన్ను క్షమించు అని అంటున్నాడు. దేవుని సన్నిధి ఇక్కడ ఉందయ్యా అని అంటున్నాడు. నన్ను క్షమించు ప్రభు అంటున్నాడు. ఈ సోదరే, అక్కడున్న వారందరికన్నా ఆయన ఏం పాపి కాదు, కానీ యేసు క్రీస్తు వారు మటుకు పాపాలను క్షమించే దేవుడని గుర్తించాడు. నన్ను క్షమించను ఆయన అంటున్నాడు. ఆయన పాదాలు పట్టుకుంటున్నాడు. నువ్వు విడిచిపోయి ఎక్కడి నుంచి పోయి అంటున్నాడు. ఎంత బాగున్నాయి అంటున్నాడు. ప్రియ సోదరే, నువ్వు ఎలా కనిపిస్తున్నావు దేవుని కంటికి, నువ్వు ఎలాగున్నావు దేవుని కంటికి, ఏ విధంగా పుట్టినావు దేవుని కంటికి. ప్రియ సోదరే, వాక్యం నీతో మాట్లాడడానికి ఇష్టపడుతుంది. నువ్వే విధంగా దేవుల్లో ప్రకృతి మీద ఆయనకు అధికారం ఉందని గ్రహించాడు. దేవుని సన్నిధిలో ఆయన తన పాపలను గ్రహించాడు. దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకోవడానికి ఇష్టపడే వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. నువ్వు ఎలాగుంటున్నావు? ఆయన సన్నిధిలో నిలిచే యోగ్యత కలిగిన వ్యక్తిగా నువ్వు కనబడుతున్నావా లేదా? ఎవరైనా ఆయన సత్యాన్ని గ్రహించకపోతే ఆ వ్యక్తి యేసు ఎవరో అనుకుంటారు. యేసు ఎవరో తెలియదు ఆయన సత్యాన్ని గ్రహిస్తే. ప్రియ సోదరి, ఎలాగా నువ్వు కనిపిస్తున్నావు? ఎలాగుంటున్నావు? ఒక టీచర్ అంట ఒక స్కూల్లో అన్ని పాఠాలు చెప్పింది, కానీ హిస్టరీ టీచర్ వచ్చి హిస్టరీ చెప్పలేకపోయిందంట. వాళ్ళకి ఎగ్జామ్స్ వేయానికి పిల్లలంతా వచ్చి అన్నారంట, లాస్ట్ మాట చెప్తున్నారు, పిల్లలు వచ్చి అందరన్నారంట, అమ్మా మాకు హిస్టరీ పాఠాలు చెప్పబోతివి, రేపు ఎగ్జామ్స్ వస్తుండే, ఎలా చేయాలి మేము, మాకేం రావు కదా దాంట్లో అంటే, అవనిందంట, నేను పేపర్ తయారు చేస్తాను, హిస్టరీ పేపర్ తయారు చేస్తాను, ప్రశ్నలు తయారు చేస్తాను, చూసి మీరు అది నేర్చుకొని వచ్చి రాయండి
అందరూ చాలా సంతోషపడ్డారంట. అలాగేనమ్మా, అలాగే మేడం, అలాగే మేడం గారు, అలాగే మేడం గారు అన్నారంట. ఆమంట క్వశ్చన్ పేపర్ తయారు చేసి ఇచ్చిందంట. వాళ్ళు చక్కగా నేర్చుకొని తెల్లారి స్కూల్కి వచ్చి చక్కగా ఎగ్జామ్ రాశారంట. అన్ని ప్రశ్నలకి కరెక్ట్ ఆన్సర్ వచ్చు కదా, వాళ్ళు రాసేశారు. మేడం గారు అన్నారంటే అందరూ బాగా రాశారా అనిందంట. మేడం గారు బాగా రాశాము, రాయనోళ్ళు మూర్ఖులు, మాకందరికి చక్కగా పేపర్ ఇచ్చాము, రాసాము, ఎవరైతే రాయకుండా వాళ్ళు మూర్ఖులు అన్నారట. తెలుస్తుంది, వాక్యం సెలవిస్తుంది మనకు కూడా ఒక పరీక్ష ఉంది, తెలుసా మాట? మనకు ఒక పరీక్ష ఉంది. ఆ పరీక్షలో ఏమేమి ప్రశ్నలు వస్తాయో నీకు ముందుగా తెలుసు. ఆ పరీక్షలో నీకు ఏమేమి ప్రశ్నలు వస్తాయో నీకు ముందుగా తెలుసు. ఆ పరీక్షకు నువ్వు సిద్ధపడాలి, తెలుసా? ఆ పరీక్షకు నువ్వు సిద్ధపడితే మనం అంటే, నువ్వు కానీ సిద్ధపడకపోతే మనం అంటే మూర్ఖులు ఇంకొకర్లేదు. అర్థమైందా? మనకు ఒక పరీక్ష ఉంది. ఆ పరీక్ష ప్రియమైన దేవుని బిడ్డలు త్వరగా రాబోతుంది. ఆ పరీక్షకి ఏమేమి ప్రశ్నలు వస్తాయో నీకు తెలుసు. ఆ ప్రశ్నలు ఏమని అడుగుతారో నీకు తెలుసు. ఆ తెలిసిన ప్రశ్నలకి నువ్వు కానీ సమాధానం చేసి ఇలాంటి మూర్ఖుడు ఇంకొకరున్నాడు, నువ్వు ఎలాగున్నావు? వెంటనే ఆయన రాకడికి సిద్ధపడవు. వెంటనే ఆయన రాకడికి సిద్ధపడవు. ప్రిసది ఎలా కనిపిస్తున్నావు దేవుని దృష్టిలో? నువ్వు ఏ విధంగా ఉంటున్నావు? దేవుడు నాతో ఎన్ని మాట్లాడాడు, ఎన్ని చెప్పాడు. ఆయన పెన్ను పేపర్ తీసుకొని ఆయన చెప్తుంటే ఒకటొకటి రాసుకున్నాను. అవన్నీ కూడా ఈరోజు ధ్యానం చేస్తూ వచ్చాను. ఆ రోజున ఆయన నా 22 వయసులో నువ్వు ఎంత వాక్యం నాకు తెలియపరిచావు, ఎంత మాటలు నాకు తెలియపరిచావు. నిజంగా నా జీవితంలో ఆయన చేసిన మేలు ఎన్నటికీ మర్చిపోలేను. అంత గొప్ప కార్యం చేస్తాడు. ఎలాగున్నావు నువ్వు? ఏదనుకుంటున్నావు? క్రైస్తవుడు అని పేరు పెట్టుకొని ఉన్నావు, కానీ క్రైస్తత్వాన్ని జీవించుకున్న వ్యక్తిగా ఉన్నావా లేదా? ఆయన మరణ పునరుద్ధానంలో పాలుభాగస్తులుగా ఉంటున్నావా లేదా? ఆయన శ్రమలో పాలుభాగస్తులుగా ఉంటున్నావా లేదా? నీ జీవితం ఎలా గడుపుతున్నావు? ఏ విధంగా ఉంటున్నావు? ప్లీజ్ సోదరే, ఎలాంటి స్థితి మనం కలిగి ఉంటున్నాము? అందుకని మోషే గారు అంటున్నారు, ఐగుప్తు ధర్మ కంటే యేసుక్రీస్తు అనుభవించడం ఎంత మేలంటాడు, శ్రమ అనుభవించడం మేలంటాడు. ప్లీజ్ సోదరే, ఆయనలో మనం జీవించాలని, ఆయనలో ఎదగాలని, ఒక మంచి దేవుని బిడ్డగా నువ్వు చలామణి కావాలని తెలియజేస్తాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్.